ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. ఎలా చేయాలి ఏంటి అనే వీడియో మొత్తం క్లారిటీగా చూపిస్తానండి, కానీ మీరు మిస్ చేయకుండా పూర్తి వీడియో చూడాలి. ముందుగా మటన్ని 2 వాటర్తోని క్లీన్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కావలసిన పదార్థాలు చూపిస్తాను. ముందుగా వచ్చేసి పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పసుపు, కారం, ఉప్పు, మటన్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో హోమ్మేడ్లో నేను తర్వాత వీడియో చేసి మీకు పెడతానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. కొత్తిమీర కూడా కట్ చేసుకొని, ఫ్రెష్ కొత్తిమీర తీసుకోవాలండి. కట్ చేసుకొని సిద్ధం చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి సిద్ధం చేసుకొని తర్వాత కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలండి. మటన్ కర్రీ చేసేటప్పుడు కుక్కర్ కావాలి మనకి, త్వరగా క్విక్గా అయిపోవడానికి. తర్వాత కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందుగా తర్వాత మసాలా దినుసులు సిద్ధం చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇవి కొంచెం మిక్స్ చేసి కొంచెం దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అయితేనే టేస్ట్ బాగుంటుంది. మటన్లో గోల్డెన్ అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మటన్ వేసుకుందాము. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి, నీసు వాసన రాకుండా ఉండడం కోసం. నేను ఎక్కడైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాము. మగ్గిందండి, ఒకసారి చూద్దాము. ఆయిల్ అంతా మటన్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో పసుపు, కారం, సాల్ట్
వేసి మిక్స్ చేసుకుందాం. పసుపు, కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేము. ఉప్పు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇదంతా కొంచెం బాగా మిక్స్ చేసుకొని మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేసినప్పుడు అవి కొంచెం పచ్చి వాసన పోయి కర్రీలో కలిసిపోతుంది. పచ్చి వాసన అనేది రాదు. అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మటన్ కర్రీ ఈ కుక్కర్లో వండేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఇదండి. దీనికి మూత తీసేసి మనము ఇందులో ఇలా పెట్టాలి. దీనికి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి కుక్కర్లో వండే వాళ్ళకి మెయిన్. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. టమాటా మీద నుంచి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇదంతా కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గించుకుందాము. టమాటా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. ఇలా పైకి వస్తే మంచిగా కుక్ అయినట్టు. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఇప్పుడు కొంచెం వాటర్ వేసి 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకొని ఒకసారి మూత పెట్టేద్దామండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, అందుకని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేద్దామండి. 3 విజిల్ వచ్చేంత వరకు 3 to 4. మీరు కిలో క్వాంటిటీ 2 కిలోస్ అలా చేసుకుంటే దాన్ని బట్టి విజిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 3 విజిల్ రానివ్వాలి. ఇది మూడో విజిల్. ఇది 5వ విజిల్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ మీద నుంచి కింద పెట్టేశానండి. ఇది చాలా వేడిగా ఉంది. ఇది ఇప్పుడే మూత తీయద్దు, ఎందుకంటే ఇందులో వెజ్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ ముందుగా ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం.
వావ్, చాలా బాగుందండి, చాలా మంచిగా వచ్చింది. నేను ఇకపై ముందు ముందు వీడియోలు చేసేవి అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. నేను ఇది జొన్న రొట్టెతో ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను.